ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగిందని చెబుతున్నారు. దీంతో పాటు ఇటు కార్మిక సంఘాల కూడా ఏం చెబుతున్నాయి, ముఖ్యంగా టీబీజీకేఎస్ ప్రస్తుతం ఏమంటుందో ఒకసారి తెలుసుకుందాం. అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా ఏంటి ఈరోజు మరోసారి సింగరేణి కార్మికులను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అదే వేదిక మీద ఉన్న గుర్తింపు సంఘం నాయకులు కానీ ప్రాతినిధ్య సంఘం నాయకులు కానీ ఏమీ మాట్లాడకపోవడం నిజంగా విడ్డూరం. ఇంత క్రితం సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలలో నుంచి వాటా ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ ఉండే. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2012లో గెలిచేసరికి 16% ఉన్న లాభాల వాటాలు అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 32% వరకు తీసుకెళ్లిన ఘనత టీఆర్ఎస్ పార్టీది మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంది. కానీ గత సంవత్సరం 32 నుంచి 33% పెంచుతున్నామన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4,700 కోట్లు నికర లాభాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్నప్పుడు ప్రకటించడం, అక్కడ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆ రోజు గుర్తింపు సంఘంగా లేదు, కానీ గుర్తింపు సంఘమైన ఏఐటీసీ తర్వాత ఐఎన్టీసీ నాయకులు ఉండి కూడా వాళ్ళందరూ ఒప్పుకొని తెల్లవారి సింగరేణి యొక్క సిడిఎన్ అంటే అఫీషియల్ స్పోక్స్మెన్ కూడా మాట్లాడుతూ 4,700 కోట్ల నుంచి 33% లాభాల వాటా ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుందంటే అందరూ సంతోషపడ్డారు. 3 లక్షలు వస్తాయి కనీసం అని చెప్పి అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఆ 4,700 కోట్ల నుంచి 2,289 కోట్లు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కొరకని మొదటిసారిగా పక్కకు పెట్టి మిగిలిన 2,412 కోట్ల నుంచి 33% అనగా 796 కోట్లు మాత్రమే కార్మికులకు పంచడం జరిగింది. వాస్తవానికి 4,700 కోట్ల నుంచి 1,560 కోట్లు పంచాల్సి ఉండే. అలా కార్మికులను సగానికి మోసం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది, ఈ రాష్ట్ర ప్రభుత్వంది. కాబట్టి దాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం నల్ల బ్యాడ్జీలు ధరిస్తూ మొత్తం కార్యక్రమం ఈరోజు జరిగిన అంశం చెప్పండి. అంటే నేరుగా ఈరోజు ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలతో పాటు కూర్చుండి ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి, కార్మికుల సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉన్నామని ఎట్లా చూడాలి? ఈరోజు జరిగే కార్యక్రమం కొరకు ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా ఒక ఆహ్వాన పత్రికను అక్కడ ప్రింట్ చేసి కేవలం ఇంత క్రితం ఒక ముఖ్యమంత్రి గారు సింగరేణి సంస్థ చైర్మన్ అక్కడ పెట్టుకొని లాభాల వాటా ప్రకటించడం ఒక ఆనవాయితీ ఉండే. దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేస్తున్న పోరాటాలను, కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించడం, హైదరాబాద్లోని సింగరేణి భవన్ ముట్టడించడం చూసి కార్మికుల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి గుర్తింపు సంఘానికి మాట మాత్రం కూడా సరిగా చెప్పకుండా, వాళ్ళతో సంప్రదించకుండా ఈరోజు ఏకపక్షంగా ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీద నికర లాభాలు అంటే ఆఫ్టర్ డిడక్టింగ్ ది ట్యాక్సెస్ 6,394 కోట్లు వచ్చినాయని ప్రకటించడం జరిగింది. అందులోకి వెళ్ళి 4,034 కోట్లు ఫర్దర్ డెవలప్మెంట్కి అని చెప్పి మిగిలిన 2,360 కోట్ల మీదకి వెళ్ళి 34% ఒకటి ఎక్కువ ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటన చేస్తే ఈరోజు కార్మికులకు పంచేది కేవలం 802 కోట్లు మాత్రమే. గత సంవత్సరం కన్నా 1,600 కోట్లు లాభాలు ఎక్కువ వచ్చినా కూడా కేవలం 6 కోట్లు మాత్రమే ఈరోజు పంచుతున్నారు. కానీ ఈరోజు కూడా అంటే మొత్తం లాభాలు పంచాల్సింది 2,100 చిల్లర కోట్లు, కేవలం 802 కోట్లు మాత్రమే పంచడం అంటే 63% సంస్థ అట్టి పెట్టుకొని 37% పంచడం అనేది కార్మికులను మరోసారి దగా చేసిందని దసరా కానుక అని చెప్తున్నారు. దసరా సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఈ సింగరేణి కార్మికుల మీద ప్రేమేదో తెలుస్తుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఆందోళన బాట కార్యక్రమాలు పట్టాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికులను సమాయత్తం చేస్తుంది. ఏం చేస్తారు రేపటి నుంచి దీని మీద మీ కార్యక్రమం ఏ విధంగా ఉన్నారు? రేపు అన్ని బావుల మీద నల్ల బ్యాడ్జీలు పెట్టి కార్మికులను దీని మీద చైతన్యం చేసి తప్పనిసరిగా పోరాట పటిమ చేసి జీఎం కార్యాలయాలు ముట్టడించడమైనా కానీ ఏదైనా చేయకుంటే రాను ఈ ప్రభుత్వాలు గత సంవత్సరం 2,289 కోట్లు పక్కకు పెట్టారు, ఈసారి 4,000 కోట్లు పక్కకు పెట్టారు. ఇలా పక్కకు పెట్టి కొద్ది రోజులకు మెడికల్ బోర్డు ఎలాగైతే వాళ్ళ ఉన్నప్పుడు పొడగొట్టారో దాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీసుకురావడం వల్ల ఈరోజు 19,000 యువరక్తం సింగరేణిలో వచ్చింది. ఆ మెడికల్ బోర్డు ఇప్పుడు ఎట్లయితే రద్దు చేస్తున్నారో 6 నెలల నుంచి పెట్టకుండా, అలాగే లాభాల వాటా అనే హక్కును కూడా రద్దు చేస్తారన్న భయం ఉంది. కాబట్టి దీని మీద కార్మికులను వీలైనంత వరకు చైతన్యపరిచి అవసరమైతే నిరవధిక సమ్మెకు పిలిపియాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్లాన్ చేస్తుంది. ఇది పరిస్థితి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్లాన్ చేస్తుంది. రేపటి నుంచి నిరసనలు ఉంటాయి, ఆ బాయిల మీద నల్ల బ్యాడ్జీలు ధరిస్తామని చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని ఉద్దేశంతో ఇవాళ జిఎం ఆఫీసుల ముందు కావచ్చు, ఇవాళ హైదరాబాద్లో ఉండేటువంటి హెడ్ ఆఫీస్ ముంగట కూడా ధర్నా చేసి కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం
ఇవాళ 9 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరోజు కూడా ఎక్కడ ధర్నా చేయకుండా ఎక్కడ కూడా వైలేషన్ లేకుండా కార్మికులకు వచ్చే హక్కులను కంపల్సరీ ఉండేటువంటి సీఎం గారు అక్కడ ఉండేటువంటి కార్మిక మంత్రి సమక్షంలో ఉండేటువంటి సిఎస్ తోటి మాట్లాడి ఎవరి తెలియకుండా చైర్మన్ ద్వారా కార్మికుల అకౌంట్లలో డబ్బులు పడగొట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు వచ్చినట్టు లాభాలలోకి వెళ్ళి ఏం చేస్తారు రేపు ఈ రోజు జరిగిన కార్యక్రమం మీద రేపు మీ సంఘం ఏం చేయబోతుంది? ఇవాళ ఉండేటువంటి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘాలు అంచెలంచెలుగా బాయిల మీద కార్మికులకు ఇవాళ చేసేటువంటి మోసాన్ని తెలియపరచడానికి రేపు చేసేటువంటి కార్యక్రమం నల్ల బాడ్జీలు పెట్టి కార్మికులకు నిరసనగా మేము అన్ని మైన్ల మీద తెలియపరుస్తున్నాం. రాబోయే కాలంలో కూడా రేపు ఉన్న హక్కులను కూడా పోగొట్టడానికి ఇలా ఉండేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను మనం ఎండగట్టడానికి మేము ముందుకు పోతున్నాం. రాబోయే కాలంలో కూడా ఇలా తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలను కూడా మళ్ళా ఇలా మెడికల్ బోర్డును కూడా మార్చి నుంచి ఇప్పటి వరకు అది బంద్ పెట్టింది. కాబట్టి మళ్ళా రేపు రాబోయే కాలంలో తెలంగాణ బొగ్గాని కార్మికులు ఎంబడి కంపల్సరీ కార్మికులకు అండగా ఉంటుందని మేము కంపల్సరీ కోరుతున్నాం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో కార్మికులకు అండగా ఉంటాం. ఖచ్చితంగా ప్రత్యక్ష ఉద్యమాలకు మేము శ్రీకారం చుడతామని చెబుతున్న పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమం ఏదైతుందో అది ఒక రకంగా ఆహ్వాన పత్రికలాగా అందరినీ చేసింది. ఇదంతా కూడా సింగరేణి కంపెనీకి సంబంధించిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కార్మికులకు అన్యాయం జరిగింది. నికర లాభంలో కాకుండా తప్పుడు లెక్కలు చెప్పి బోనస్ ప్రకటించే ప్రయత్నం జరిగిందని టీబీజీకేఎస్ సంఘం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.